అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మన ఇండియన్స్ అంటే ఈ కంపెనీస్కి ఎందుకంత బాధ, ఎందుకంత కోపం, ఎందుకంత కక్ష, ఏంటి మన ఇండియన్స్ని చంపడానికే ఈ కంపెనీస్ మన ఇండియాకి వచ్చా అన్న ఒక బాధ అని చెప్పేసి అయితే నాకు వేస్తుందండి. అండ్ ప్రీవియస్గా కనుక మనం చూసినట్టయితే హోండా అనేది మనకు ఒక ట్రస్టెడ్ కంపెనీ లాగా ఉందండి. మనకు ప్రతి కార్కి కూడా 4 out of 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా వచ్చేది. హోండా అమేజ్ అవ్వచ్చు, లేకపోతే హోండా సిటీ అవ్వచ్చు, WRV అవ్వచ్చు, లేకపోతే జాజ్ అవ్వచ్చు, వీటికి ఆల్మోస్ట్ మనకు 4 స్టార్ రేటింగ్ అని చెప్పేసి ఆ కార్స్కి రావడం అని చెప్పేసి జరిగింది. బట్ ఇవాళ మనకు గ్లోబల్ ఎన్క్యాప్ హోండా అమేజ్ని క్రాస్ టెస్ట్ చేసినప్పుడు 2 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ అండ్ 0 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అండి. అండ్ మనకు ఫ్రంట్ బ్యారియర్ టెస్ట్ చేసినప్పుడు అండ్ అదేవిధంగా సైడ్ బ్యారియర్ మొబైల్ టెస్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన రేటింగ్ అని చెప్పేసి మనకి ఇలా రావడం అని చెప్పేసి జరిగింది. అంటే ఇది మనకు చాలా బాధాకరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. హోండా అనేది కూడా మనకు జపనీస్ కంపెనీ కాబట్టి వీళ్ళు కూడా ఏమైనా మారుతి సుజుకి లాగా నేర్చుకుంటున్నారా, ఇది కూడా మా వాడే కదా, మా ఫ్రెండే కదా, మా రిలేటివ్ కదా, వాడికి మంచి కార్ సేల్స్ అవుతున్నాయి, నాకు సేల్స్ అవ్వట్లేదు కదా, నేను కూడా మంచి ఫీచర్స్ లేకపోతే మిగతావన్నీ ఇచ్చేసేసి కనిపించని బిల్డ్ క్వాలిటీని దాచేసేసి ఫీచర్స్ని అండ్ లేకపోతే అట్రాక్ట్ చేసే మైలేజ్ని లేకపోతే స్పేషియస్ క్యాబిన్ని ఇచ్చేసేసి కనిపించని ఏదైతే సేఫ్టీ ఉందో దాన్ని దాచేసేసి అమ్మేస్తే పోతుంది కదా, నాకు కూడా మంచి సేల్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఏమైనా అనుకున్నారేమో, నాకైతే తెలియదు. కానీ అండ్ ప్రీవియస్గా వచ్చిన 4 స్టార్ రేటింగ్ కాస్త ఇప్పుడు మాయమైపోయి 2 స్టార్ రేటింగ్ మాత్రమే అడల్ట్ సేఫ్టీ కోసం వచ్చింది. 0 స్టార్ రేటింగ్ అని చెప్పేసి మనకు చైల్డ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి వచ్చిందండి. అండ్ ఎవరైతే కియా కరెన్స్ యూజ్ చేస్తున్నారో వారికి పెద్ద ఒక బ్లాస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ 0 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 4 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అండి. ఇది మనం కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఒక బెస్ట్ 7 సీటర్ కార్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక 14 lakhs 15 lakhs బడ్జెట్లో ఒక మంచి కార్ ఏది కనిపిస్తుంది అంటే మనకు ఎర్టిగా తర్వాత ఎర్టిగాకి 3 స్టార్ రేటింగ్ వచ్చిందండి, కరెన్స్కి 0 స్టార్ రేటింగ్ వచ్చిందండి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఏదో నేను కియా కంపెనీని వ్యతిరేకిస్తున్నాను, హ్యుండై కంపెనీని వ్యతిరేకిస్తున్నాను, లేకపోతే మారుతి సుజుకిని వ్యతిరేకిస్తున్నాను, లేకపోతే ఈ మిగతా కంపెనీస్ వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి నా ఉద్దేశం కాదు. విచ్ ఈస్ మనకు ఏదైతే గ్లోబల్ ఎన్క్యాప్ అని చెప్పేసి క్రాష్ టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ అని చెప్పేసి మన కళ్ళ ముందు పెడుతుందో, గ్లోబల్ ఎన్క్యాప్ అనేది ఏ కంపెనీకి పాజిటివ్ కాదు, ఏ కంపెనీకి వ్యతిరేకం కాదండి. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని కేవలం అది మనలాంటి వారి కోసం, అదొక స్వచ్ఛంద సంస్థ అండి. వారు కార్లను పర్చేస్ చేసి మరి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇలాంటి టెస్ట్లు అని చెప్పేసి చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి. ఆ కంపెనీ గ్లోబల్ ఎన్క్యాప్ ని మనం నిందించేసేసి అది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటింగ్ ఇస్తూ ఉంటుందని చెప్పేసి అనుకున్నట్లయితే కనుక మన పప్పులో మనమే కాలేసి జారి పడి మోకాలు విరగొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అవుతున్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఎవరైతే కియా కరెన్స్ అండ్ అమేజ్ యూజ్ చేస్తున్నారో వారికి ఇదొక బిగ్ సాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అండ్ అట్లీస్ట్ నేను చాలామందికి రీసెంట్గా కూడా ఒక 1 week బిఫోర్ కూడా నేను ఎప్పుడైతే లైవ్లో వచ్చానో హోండా మీద చాలామందికి రికమెండ్ చేశానండి. చాలామంది పర్చేస్ చేశారు బికాస్ ఆఫ్ 4 స్టార్ రేటింగ్ అన్న దాని గురించి. అండ్ ఎప్పుడైతే ప్రజెంట్ రేటింగ్ వచ్చిందో నేనైతే కంప్లీట్గా నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతత కోసం నాకు మైండ్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం తిరుపతికి వచ్చాను, అది కూడా ఎగిరిపోయింది అనమాట ఈ రేటింగ్ చూసిన తర్వాత. అండ్ సో సాడ్ అండి. అండ్ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఒక కార్ పర్చేస్ చేస్తున్నారంటే ఎన్నో లక్షలు పట్టేసి మీరు దానిపైన ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీ ప్రాణాలను తీసే కార్ని మీరు తీసుకోవాలా వద్దా అన్నది మీరు సెల్ఫ్గా డిసిషన్ అని చెప్పేసి తీసుకొని ఆ తర్వాత మీ ఫ్యామిలీకి ఆ వీడియోస్ చూపించి ఇదిగో ఈ కార్ అనేది ఇంత సేఫ్గా ఉంటుంది, ఈ కార్ అనేది ఇంత సేఫ్గా ఉండదు అని చెప్పేసి చూపించిన తర్వాత మీ ఫ్యామిలీ మొత్తం ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఆ కార్ అని చెప్పేసి పర్చేస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్ మీరు కొంటున్నారంటే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ చూడండి, అట్ ది సేమ్ టైం రియల్ టైం యాక్సిడెంటల్ రివ్యూస్ కూడా చూడండి. ఇవే ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా, లుక్స్ బాగున్నాయి కదా, మంచి సర్వీస్ ఉంది కదా, లేకపోతే మంచిగా తక్కువగా మంచి రీసేల్ వాల్యూ వస్తుంది, అవి కాదు కదా. అవన్నీ ఎంజాయ్ చేయాలంటే బ్రతికుండాలి కదా. ఎవరు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు వాడుతున్నారు కదా, మన టైం రాసి పెట్టుండి ఎక్కడో వచ్చాడు పోతాం కదా అని చెప్పేసి చెట్టు ఎక్కేసి దూకలేం కదా, మేడెక్కేసి దూకలేం కదా. సో ఈ కథలన్నింటినీ అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక పెయిన్ తోటి చెప్తున్న మాటలండి. ఇది ఎవరిని సార్కాస్టిక్గా మాట్లాడడానికి కానీ లేకపోతే ఎవరిని ఎగతాళి చేయడానికి కానీ ఏ కంపెనీ నేను వ్యతిరేకించడానికి మాత్రం చేస్తున్న ప్రయత్నం అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.